ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో వివరాలు నింపిన ఎన్యూమరేషన్ పత్రాలను బిఎల్ఓలకు సమర్పించడానికి ఇవాళ చివరి రోజు. ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ డిజిటైజేషన్ కోసం మరో 10 రోజుల పాటు గడువు పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఏపీ వ్యాప్తంగా 39,81,399 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాలు వివరాలు రావడానికి అవకాశం లేనివిగా మిగిలాయి. ఇక వీటిలో 14,19,644 పత్రాలు మృతులకు సంబంధించినవిగా ఉన్నాయి. ఇక మిగిలిన 12,14,994 శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారివి. 7,26,425 మంది ఓటర్ల నుంచి పత్రాలను సేకరించేందుకు బిఎల్ఓలు ప్రయత్నించినా వారు సంబంధిత చిరునామాల్లో అందుబాటులో లేకపోవడం, ఫోన్లకు స్పందించకపోవడంతో సాధ్యం కాలేదు. ఇక మిగతావి డబుల్ ఎంట్రీలు, ఇతరత్రా కారణాలకు సంబంధించినవే. ఇక ఇదే విషయాన్ని పేర్కొంటూ వాటిని ఎన్నికల సంఘం డిజిటైజేషన్ చేసింది. ఇక వీటితో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,27,694 మంది ఓటర్లకు 4,09,32,211 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ పత్రాలు డిజిటైజేషన్ చేసినట్టుగా ఈసీ తెలిపింది. ఇక ఆన్ కరెక్టబుల్ మినహాయిస్తే 3,69,50,812 ఓటర్ల డిజిటైజేషన్ పూర్తయినట్టుగా లెక్క. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ కార్యక్రమానికి ఈరోజు ఆఖరి రోజు. దరఖాస్తులన్నీ సమర్పించేటానికి ఈరోజు ఆఖరి రోజు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా గత కొద్ది రోజులుగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అధికార యంత్రాంగం ఇదే పనిలో చాలా యుద్ధ ప్రాతిపదికన చేపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల నుంచి కూడా దాదాపు 93% పైగా ఇప్పటి వరకు కూడా జరిగినట్లు అధికార గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా ఈ ప్రజా సంఘాలు, వామపక్షాలు కూడా నిన్న ఈసీని కలిసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రస్తుతం వచ్చినటువంటి అభ్యర్థనల నేపథ్యంలో ఇంకా గ్రామీణ ప్రాంతాలు, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలు, మిగతా అర్బన్ ప్రాంతాల్లో కూడా గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ల స్థాయిలో ఇంకా కొంతమంది అందుబాటులోకి రాలేదు. వారి నుంచి కూడా ఈ ఓటర్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఇంకా స్వీకరించాల్సి ఉంది అనేటటువంటి అంశాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేకంగా లేఖ రాశారు. మరొక 2 వారాల గడువు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినటువంటి నేపథ్యంలో దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ నుంచి ఇంకా ఏ రకమైనటువంటి సమాధానం రానటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆఖరి రోజు అన్నట్టుగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా యుద్ధ ప్రాతిపదికన ఈ ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితాని సిద్ధం చేసేటటువంటి ప్రక్రియలో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కూడా మొత్తం 4,16,27,694 మంది ఓటర్ల ఉన్నట్టుగా గుర్తించినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటి వరకు కూడా 4,16,20,565 గణపత్రాలు పంపిణీ చేసింది అధికార యంత్రాంగం. రాష్ట్రం మొత్తం మీద 99.98% గణాల పత్రాల పంపిణీ పూర్తయినట్టుగా అధికార యంత్రాంగం అధికారికంగా ఇప్పటి వరకు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇంటింటికి గణపత్రాల పంపిణీ చేసిన 46,397 మంది బూత్ స్థాయి అధికారులు ఈ ప్రక్రియలో పూర్తిగా భాగస్వాములయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా సుమారుగా 40,86,000 గణపత్రాలు తిరిగి రావాల్సి ఉన్నట్టుగా కూడా అధికార యంత్రాంగం దీన్ని అధికారికంగా ఇప్పటివరకు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. జూలై 12 సాయంత్రం నాటికి 93.25% గణపత్రాల డిజిటలైజేషన్ పూర్తయినట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇంకా సుమారు 27,86,000 గణపత్రాల డిజిటలైజేషన్ పూర్తవ్వాలని అధికార యంత్రాంగం ఇప్పటి వరకు కూడా ప్రకటించింది. గడువు ముగియనున్నటువంటి నేపథ్యంలో పెండింగ్ పత్రాల సేకరణ పైన అధికార యంత్రాంగం దృష్టి సారించింది. బిఎల్ఓలు, బిఎల్ఏలతో ఈ ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. జిల్లా యంత్రాంగం పూర్తిగా దీనిపైన నిమగ్నమై ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా ఏజెన్సీ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా లంక గ్రామాలు ఇవి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ నుంచి కూడా ఇంకా ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి అవ్వలేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు కానీ ఓటర్ లిస్టులో నమోదు కాకపోతే శాశ్వతంగా ఓటు హక్కు ఉండదు. వారి అస్తిత్వానికి రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రక్రియకి చాలామంది దూరంగా ఉండాల్సినటువంటి అసాధారణ పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి
వామపక్షాలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా మిగతా యంత్రాంగం అంతా కూడా నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతి పత్రం సమర్పించిన నేపథ్యంలో వచ్చినటువంటి అభ్యర్థులను ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా లేఖ రాసింది. వస్తున్నటువంటి అభ్యర్థుల నేపథ్యంలో ఇంకా 2 వారాల గడువు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడిగినటువంటి నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గడువు పెంచుతారా లేదా అనేటటువంటి దిశగా ఎదురు చూస్తున్నారు. ఈ గడువు పొడిగింపు ఇప్పటివరకు రాలేనటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికల్లా ఈ పత్రాలన్నీ కూడా ఎక్కడైతే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులకు అందజేసే ప్రక్రియ అయితే పూర్తి కావాలి. మొత్తమే చూస్తే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లాలో అత్యధికంగా 16.56% గణపత్రాలు పెండింగ్లో ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యల్పంగా 4.51% గణపత్రాలు పెండింగ్లో ఉన్నట్టుగా అధికారికంగా ఇప్పటి వరకు ధృవీకరించారు. ఎన్టీఆర్ జిల్లాలో 5.42% ఇంకా అందాల్సి ఉన్నట్లుగా సమాచారం ఉంది. డిజిటలైజేషన్ విషయంలో అల్లూరు సీతారామరాజు జిల్లా అగ్రస్థానంలో ఉంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 99.97% గణన పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. విశాఖ జిల్లాలో 87.24% డిజిటలైజేషన్ పూర్తయి అత్యల్ప పురోగతిలో ఈ జిల్లా ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో 89.95% గణన పత్రాల డిజిటలైజేషన్ పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. గణన పత్రాలు సమర్పించినటువంటి అధికారులు వెంటనే మొత్తం బూత్ స్థాయి అధికారులకి ఆ పత్రాలన్నీ కూడా సమర్పించాలని చెప్పేసి అధికార యంత్రాంగం మొత్తం ఆ ఓటర్ లిస్టు దగ్గర పెట్టుకొని వారందరూ కూడా ఫోన్లు చేసి మరీ చెబుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇదే కాకుండా ఒక చోట నమోదైనటువంటి ఓటరు రెండో చోట కూడా నమోదైతే ఇప్పటికే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం ఉంది. దీంతోపాటు బిఎల్ఓలు మిగతా యంత్రాంగం కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గత కొంతకాలంగా అటు కేంద్ర ఎన్నికల సంఘం, ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం ఈ ఓటర్ నమోదు ప్రక్రియకి పూర్తి స్థాయిలో ప్రచారం చేశారు. ప్రజల నుంచి కూడా సానుకూలమైన స్పందన వచ్చింది. ఇంకా మిగిలినటువంటి గణన పత్రాలు ఏవైతే రావాల్సి ఉందో వాటి కోసం కొంత సమయం కోరినటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈ సంకేతాలు వస్తాయా, అనుమతి వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.